నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే రాష్ట్ర విభజన తర్వాత తమకు అన్యాయం జరిగిందని ఏపీ ఆగ్రహంతో ఉన్నారు. ఆ కోపానికి అక్కడ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. కాంగ్రెస్ ఉందా అంటే ఉంది అన్నట్లుగానే ఉంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి రావడంతో ఏపీ కాంగ్రెస్లోనూ జోష్ కనిపిస్తుంది. అక్కడి హస్తం నేతలు కూడా యాక్టివ్ అవుతున్నారు. కర్ణాటక, తెలంగాణ ప్రభావం ఏపీలోనూ కనిపిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉన్న 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏపీ విడిపోయిన తర్వాత 10 ఏళ్లుగా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. కర్ణాటక ఫలితాలు తెలంగాణలో చూపించాయి. తెలంగాణ రిజల్ట్స్ ఏపీలో చూపిస్తాయి అని నమ్మకం పెట్టుకున్నారు అక్కడి హస్తం పార్టీ లీడర్లు. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో దీనిపైనే చర్చ సాగింది. ఘర్ వాపసీ పిలుపు ఇచ్చి ఒకప్పుడు కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళని పిలవాలని డిసైడ్ అయ్యారు. ఏపీలో 60 దాకా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి జగన్ సీట్లు ఇచ్చే అవకాశం లేదు. అప్పుడు అసంతృప్త నేతలు బయటపడతారు. వీళ్లతో పాటు వైసీపీ టికెట్ల కోసం ఆశలు పెట్టుకున్న సెకండ్ కేడర్ లీడర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ తమ పార్టీలోకి తెచ్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ నేతలతో సంప్రదింపులు జరిపేందుకు చేరికలకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నియోజకవర్గాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. ఈసారి అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కి ప్రాతినిధ్యం ఉండేలా చూడాలి. ఏపీలో ఓట్ల శాతం కూడా పెంచుకోవాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. కర్ణాటక, తెలంగాణలో సోషల్ మీడియా క్యాంపెయిన్ ని సక్సెస్ఫుల్ గా నిర్వహించి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన సునీల్ కనుగోలు టీం సేవలు వాడుకోవాలని ఏపీ కాంగ్రెస్ నిర్ణయించింది. అందుకోసం ఏఐసీసీ పెద్దలకు రిక్వెస్ట్ పెట్టనున్నారు. జగన్ పోవాలి, హస్తం రావాలి అని కొత్త క్యాప్షన్ కూడా కాంగ్రెస్ రెడీ చేసుకుంది. పార్టీలో జోష్ నింపేందుకు అమరావతి, విశాఖపట్నంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ లోపే ఏపీలో 6 బహిరంగ సభలు పెట్టి ఏఐసీసీ నేతలను తేవాలని ఏపీ కాంగ్రెస్ నిర్ణయించింది. 2014 నుంచి అధికారంలోకి వచ్చిన టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఏపీ హక్కులు, విభజన హామీల కోసం పనిచేయలేదని అంటున్నారు. ఏపీలో జిల్లాల వారీగా ప్లాన్స్ రెడీ చేస్తున్నామని, త్వరలో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్ట్రాటజీ సమావేశం జరుగుతుందని చెప్తున్నారు. కేసీఆర్ చేసింది చాలు అని తెలంగాణ జనం కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు. ఏపీలోనూ జగన్ పై వ్యతిరేకతతో తమకు అవకాశం ఇస్తారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఎమ్మెల్యేలను మార్చినంత మాత్రాన మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందనేది భ్రమే అంటున్నారు.